జరిగినటువంటి సన్నివేశం ఏమిటంటే, చిక్కం ఐసాక్ అనే దైవజనుడు ఆ ప్రాంతంలో నెలకోసారి ఆరాధన నడిపిస్తుంటే, ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్లు ఆరాధన నడిపించకూడదు, ఇక్కడ చేయకూడదని వారిని ఆటంకపరుస్తూ వచ్చారు. దేవుని వాక్యం అంటుంది, మార్కు సువార్త 9వ అధ్యాయం 38 నుండి 50 వరకు, యోహాను వచ్చి యేసుతో అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు దాని ఫలం పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని.